హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి ఇంత చండాలంగా ఉన్నాను, ఇంట్రో ఇస్తున్నాను అనుకుంటున్నారా? అవును, చాలా చండాలంగా ఉన్నాను, నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, సో ఇలా ఉన్నాను అనమాట. బేసిక్గా నైట్ వీడియో షూట్ చేద్దామంటే అసలు అవ్వలేదు, బస్సే మిస్ అయిపోతుంది అని అనుకున్నాము. సో అలా హడావుడిగా బస్ ఎక్కేసి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నా రూమ్ ఎలా ఉందేంటో చూసేయండి మీరు కూడా, ఓకేనా? ఇంకెందుకు లైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చక్కటి మంచం, చక్కటి ఫ్యాన్, చక్కటి ఏసీ, చక్కటి వాష్రూమ్ కూడా ఉంది. చూసుకోవడానికి 2 అద్దాలు కూడా ఉన్నాయి. పెద్ద వ్యూ ఏం బాగాలేదు, అందుకే కవర్ చేసేస్తున్నాను. రూమ్ అయితే కంఫర్టబుల్గా ఉండడానికి ఉంది, అంటే ఒక్క నైటే కదా స్టే, సో సరిపోతుంది అనమాట, అది విషయం. సో రూమ్ చూసారు కదండి, నా కిట్టి రూమ్ చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒక్క రోజుకే కాబట్టి స్టే. సో ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాం, ఈ అవతారం మార్చి వేరే అవతారంలో కొద్దాం, సరేనా? సీ యు గైస్. హోటల్లో హాట్ వాటర్ రావట్లా, బుడ్డ రూమ్ క్యూట్గా ఉంది అనుకున్నా కానీ హాట్ వాటర్ రాకపోతే కష్టం. సో ఆల్రెడీ 11:30 అయిపోయింది, నా తల పగిలిపోతుంది అనమాట. అచ్చం టీ మనకి దొరకడమే ఆలస్యం. ఫస్ట్ షుగర్ వేసుకోవాలన్నమాట, తర్వాత టీ లవర్స్ కోసం ఇలాంటి చిట్టి చిట్టి పాల ప్యాకెట్స్ ఉంటాయి, ఇవి వేసుకోవాలి. పాల పొడి మళ్ళీ వేసుకోకండి, నన్ను నాలాంటి తాగుబోతలకి ఒకటి సరిపోదు, అందుకే ఇంకొకటి. అబ్బా ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ టెస్ట్ ఏంటంటే కలుపుకోవడానికి స్పూన్ కూడా ఇవ్వలేదు. సో కెటిల్లో హాట్ వాటర్ చేసుకుని మెల్లిగా దీంట్లో వేసేసుకున్నాను. నేను సగం వేసుకున్నాను, నాకు తిక్కుగా కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం, కలపడానికి ఏది లేదు. సరే దీంతోనే ట్రై చేద్దాం. కాఫీ బ్యాగ్స్ చూసాను కానీ టీ బ్యాగ్స్ ఇవేదో, నేనైతే ఎప్పుడు చూస్తా. ఏ రంగు మారింది, టింగ్ టింగ్. ఎక్కడికి వెళ్ళినా టీ క్రిస్టల్ మాత్రం తప్పట్లేదు. ఫైనల్గా నా టీ, ఐ మీన్ పంచదార కరిగింది అనమాట. ఆస్వాదిద్దాం. నేను నాకు తెలుసు బాగోదు, కాకపోతే ఖాళీ పొట్టకి ఏదో ఒకటి. అబ్బా 2 వేసానుగా, కొంచెం బాగుంది. అమ్మా గొంతులో ప్రాణం ఎక్కడికో పోయి ఎక్కడికో వచ్చినట్టుంది. నాకు తెలుసు ఈ అవతారం చూడలేకపోతున్నారు, కానీ కొంచెం వెయిట్ చేయండి. హాట్ వాటర్ ప్రాబ్లం. సో ప్రస్తుతానికైతే టీ గట్టం బాగానే సాగింది. ఇలాంటి గట్టాలు ఎన్ని ఉంటాయో ఏంటో ఈ ఊర్లో చూసేద్దాం. స్టే ట్యూన్, మిస్ అవ్వద్దే, వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. మారుస్తాయి అవుతారు, కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు ఏంటి, పేట్ పూజ చేసుకోవడానికి వచ్చామన్నమాట. 12:30 అయింది, ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట. ఇప్పుడు 12:30 అయింది. ఇప్పుడు లంచ్ చేసేసి దర్శనానికి వెళ్ళాలి. సో బేసిక్గా అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పలేదు కదా, షిరిడి వచ్చామన్నమాట నైట్. ఆ నైట్ కూడా ట్విస్ట్ ఏంటంటే బస్సు మిస్ అయిపోవడం ఇవన్నీ జరిగేవి. కాకపోతే సాయిబాబా తోడుండి నేనున్నాను అన్నట్టుగా వచ్చారు. సో ఫైనల్గా అయితే షిరిడీలో ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా దర్శనానికి వెళ్తాము. ఇదంతా 2 days ప్లాన్ అనమాట. 2 daysలో కంఫర్టబుల్గా ఏవేవి టెంపుల్స్కి వెళ్ళొచ్చు ఏంటి అనేది ఈ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను, చూడండి మీరు కూడా. ఇంకా షిరిడీ ప్లాన్ చేసుకుంటే, నేను ఇదివరకు అయితే షిరిడీ ఓన్లీ వచ్చేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇంకా ఇక్కడ నియర్ బైలో టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేద్దాం, సరేనా? నాతో పాటు మీరు కూడా చూడండి, సరేనా? ఒక ఆహారం మన ముందుకు వచ్చింది, మసాలా పాపడ్ అంట ఇది. ఇంకొక అద్భుతం వచ్చింది మన ముందుకి, పన్నీర్ బటర్ మసాలా అంట. ఇది ఫ్రైడ్ రైస్. హోటల్ నుంచి బయలుదేరిపోయామన్నమాట.
ఇది బస్ స్టాండ్. బస్సులు కనిపిస్తున్నాయి కదా, బస్ స్టాండ్. బస్ స్టాండ్ పక్కనే ఇది మా హోటల్ అనమాట. యాక్చువల్గా వాకబుల్ డిస్టెన్సే, టెంపుల్ పక్కనే అనమాట. సో ఎందుకు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది విషయం. దర్శనం అయిన తర్వాత కలుస్తాం. ఇది గేట్ నెంబర్ 5. మనం ఇక్కడ నుంచే వచ్చాము ఇప్పుడు. యాక్చువల్గా టెంపుల్ చుట్టూ 5 గేట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గేట్లో మాత్రమే టికెట్స్ ఇస్తారు. మిగతా గేట్లో ఒక్కొక్కసారి మూస్తారు, ఒక్కొక్కసారి తెరుస్తారు. కాబట్టి దాని మీద హోప్ పెట్టుకోకండి. క్లియర్గా ఫస్ట్ గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేసి చెప్పులు, ఫోన్లు పెట్టేయాలన్నమాట. అది అలౌ లేదు ఇక్కడ. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. మన దగ్గర ఫోన్ ఉన్నా, చెప్పులు ఉన్నా వాళ్ళని గంటేస్తారు బయటికి. సో అక్కడ మనకి 5 రూపీస్ టికెట్ ఉంటుంది, 10 రూపీస్ మొబైల్ కనుకుంటా. ఆ రెండు ఒకటి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఆ సెక్యూరిటీ ఉన్న లైన్, ఆ లైన్ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వస్తే ఫ్రీ టికెట్ ఒకటి 200 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. మీకు ఏం కావాలో తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్కి వచ్చి ఆ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి లోపలికి అలౌడ్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. లోపలికి దయచేసి పువ్వులు మాత్రం తీసుకోకండి. పువ్వులు, స్వీట్స్ ఇప్పుడు నేను మీకు పెడతాను. అవి లిటరల్గా డస్ట్బిన్లో వేసేస్తున్నారు అనమాట. కొనే అంతవరకు ఎమ్మట పడి ఇలా ఇసుకిస్తూ ఉంటారు. పీపుల్ వద్దు అన్నా వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటారు. స్వీట్స్ ఇవి కాబట్టి మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకొని వెళ్తున్నారు కొంతమంది వదిలేస్తున్నారు. లిటరల్గా చాలా బయట అంతా ట్రాష్ అన్నమాట. సో 10 రూపీస్ 5 తీసుకోండి సెంటిమెంట్ ఇలా చెప్తున్నారు. ఇవేమి నమ్మదు. మీ డబ్బులు వృధాగా వేస్ట్ అవుతాయి అనమాట. అంటే అసలు దేవుడి దగ్గర కూడా వెళ్ళవు, అవి డైరెక్ట్గా డస్ట్బిన్లకే వెళ్తాయి. కాబట్టి దయచేసి అవి ఏమి కొనద్దు. సో ప్రశాంతంగా లైన్ ఉంటుందన్నమాట పీపుల్కి. కొంతమందికి దర్శనం అయిన తర్వాత కొంతమందికి పంపిస్తూ ఉంటారు. చక్కగా దండం పెట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పింది హ్యాస్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు ఇంత అంటే ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారనమాట. ఇన్ కేస్ చాలా క్రౌడ్ ఉంటే కనుక మీరు ఎక్కడికక్కడ సెక్యూరిటీ పోలీసులు ఉంటారనమాట. వాళ్ళని కనుక్కోండి. ఎక్కడ ఏ దొంగ ఉంటారు అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 99% దొంగలే ఉంటారు లిటరల్గా చెప్పాలంటే. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఎక్కడికక్కడ సెక్యూరిటీ పోలీసులు ఉంటారు, లేకపోతే లేడీస్ వస్తాయి కనుక లేడీస్ పోలీసులు ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఓపిక్గా చెప్తారు. ఓకేనా? సో టెంపుల్ ఒకసారి చూపిస్తాను. టెంపుల్లో మొబైల్ అయితే అసలు అలౌ లేదనమాట. బయట సరౌండింగ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చలో. సో ఇలా ఎంక్వైరీ పాయింట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు టికెట్స్ తీసుకుంటే కౌంటర్స్ ఇవన్నీ అవి చూసుకోండి. తిరిగి వేగం వచ్చేస్తుంది సోడా తిరగడానికి. యాక్చువల్గా గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోవడం 5 minutes. దాని చుట్టూ తిరగడమే చాలా ఎక్కువ. మీకు చూపిద్దాం కుతూహలం. సో ఇక్కడ సో మనకి స్ట్రీట్ షాపింగ్లు సరిపో కాబట్టి చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకసారి అక్క చూపిస్తాను. లడ్డు స్వీట్స్, ఇక్కడ రకరకాల క్రిస్మస్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. బాబా ఫొటోస్ అవన్నీ కావాలంటే తీసుకోండి ఇక్కడ. అయ్యో చాలా ఉన్నాయి అసలు. అయ్యో ఇంకా ఉంది లోపల. ఇది బాగుంది కదా, రియల్ ఫ్లవర్స్ లా ఉంది కానీ రియల్ కాదు. कितना है? 150 ओरिजिनल 1 ईयर ऐसे ओरिजिनल उखड़ेगा नहीं ये ओरिजिनल वाला है. 1 ईयर ऐसे रहता है एक साथ. 1 ईयर ऐसे रहता नेचुरल. एक ईच वन 150. मैं पूछ के आऊंगी. ఇది గేట్ నెంబర్ 3 ఇస్తుంది అని ఇది తిన్నాం. క్యూట్. फोन पे है. సో లోపల నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి ఈ దారి నుంచే వస్తాం.
దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్తున్నారు అందరూ. ఇక్కడ చుట్టూ పెద్ద పెద్ద టీవీల్లో ఇలా బాబా గారు కనిపిస్తూ ఉంటారు, కానీ ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. సో మళ్ళీ ఈవినింగ్ వస్తాను, అప్పుడు చూపిస్తాను. వెనక్కి నుంచి అనమాట, టికెట్ అడ్డు ఉంటుంది, ఇది వెనకాల చూస్తే గోపురం కనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరికి చూపించడం కోసం నేను మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను అనమాట. మెయిన్ గోపురం ఇది, బాబా గారు నన్ను తింటున్నారు అనమాట. లోపల చూడడానికి చాలా ఉన్నాయి. దర్శనం అయిపోగానే వెళ్ళిపోకండి, బాబా గారు వెలిగించిన దీపము చాలా ఉన్నాయన్నమాట. అవి చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళండి. సో అంటే మనం సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది, అన్నీ మిస్ అవ్వకండి. దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపిస్తే విభూది ఇస్తూ ఉంటారు అనమాట. దర్శనం అయిపోయిన వాళ్ళకి మాత్రమే విభూది ఇస్తారు. విభూది ఫ్రీ ప్రసాదం కూడా ఇస్తారు. సో దర్శనం అయిపోయిన తర్వాత హోటల్కి వచ్చి బ్యాగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట, అది వేరే బ్లాగ్లో చూడండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.